అకౌంటింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? జర్నల్ ఎంట్రీస్. అసలు జర్నల్ ఎంట్రీస్ అంటే ఏంటి? ఇవాళ నేర్చుకుందాం. హలో లెర్నర్స్, బిజినెస్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా దాన్ని ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్లోనే రికార్డ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలని అంటే డైలీ మన ఖర్చులు మనం ఎలా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంటామో సేమ్ అలాగే బిజినెస్లో జరిగే ఎవ్రీ ట్రాన్సాక్షన్ని ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్లోనే రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్కి ఫర్నిచర్ అవసరమై 10,000 పెట్టి పర్చేస్ చేశారనుకోండి, ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్కి రిలేటెడ్ అండ్ అందులో డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి అని ఫైండ్ చేయండి. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఫర్నిచర్ డెబిట్ అండ్ క్యాష్ క్రెడిట్ అవుతుంది. జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తామంటే ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, ఇలా ఈ ఫార్మాట్లో రాస్తాం. ఇక్కడ మనం ఎన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాం? 2 అకౌంట్స్. ఈ ట్రాన్సాక్షన్ ఏ అకౌంట్కి రిలేటెడ్? రియల్ అకౌంట్కి రిలేటెడ్. యాజ్ పర్ రియల్ అకౌంట్ రూల్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇలానే ప్రతి ట్రాన్సాక్షన్ ని జర్నల్ ఎంట్రీస్ లో రికార్డ్ చేస్తారు. జర్నల్ ఎంట్రీస్ రాశాక అసలు అకౌంటింగ్ లో ఫ్లో ఎలా ఉంటుందంటే మీరు ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాస్తారు, అలాగే నెక్స్ట్ లెడ్జర్స్ ప్రిపేర్ చేస్తారు, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తారు, అలాగే నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేశాక దిల్ కమ్ టు నో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా. సో ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. బిజినెస్ పొజిషన్ ఎలా ఉందో బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీకు కాన్సెప్ట్ అర్థమైతే మన అకౌంట్ని ఫాలో చేయండి అండ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.